మొన్న జరిగిన పాకిస్తాన్ ఇండియా మ్యాచ్లో ఒక్క సీన్ అయితే మాత్రం హైలైట్ అనిపించింది. ఏంటంటే హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేస్తున్నప్పుడు ఫస్ట్ బ్యాట్స్మెన్ ఫర్హాన్ అవుట్ అయినప్పుడు అస్సలు హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేసి అసలు ఇంకా చుట్టూ ఎక్కడ చూడలేదు. అసలుకి క్యాచ్ లేసింది, మిడ్ ఆఫ్లో క్యాచ్ అయితే రింకు సింగ్ అయితే పట్టినాడు. కానీ అసలు హార్దిక్ పాండ్యా అసలుకి బౌలింగ్ వేసినాక అస్సలు ఇంక ఎవరిని చూడలేదు. ఇంకా కన్ఫామ్ అయిపోయినాడు. ఇంకా ఇది ఖచ్చితంగా అవుట్, క్యాచ్ పట్టేస్తారు. బ్యాట్స్మెన్ తప్ప ఎవరిని చూడలేదు హార్దిక్ పాండ్యా. నిజంగా ఏం యాటిట్యూడ్ అంటే హార్దిక్ పాండ్యాది. అసలు హార్దిక్ పాండ్యా ఆ రోజు బ్యాటింగ్ సరిగా ఆడలేదు, కానీ బౌలింగ్లో మాత్రం విశ్వరూపం చూపించినాడు. పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే హార్దిక్ పాండ్యాకి చాలా ఇంపార్టెంట్. అసలుకి ఆ రోజు అయితే మాత్రం చాలా కసిగా అయితే గేమ్ ఆడాడు హార్దిక్ పాండ్యా. అసలు అవుట్ ఏంటి అది మొన్న జరిగిన మ్యాచ్లో అయితే ఆ కెమెరాస్లో కనపడలేదు, కానీ ఇప్పుడు బెయిల్స్ పెట్టిండే కెమెరాలు అయితే అది రికార్డ్ అయింది. సో బౌలింగ్ వేస్తున్నాడు, నడుచుకుంటూ చూసుకుంటూ బ్యాట్స్మెన్ చూసుకుంటూ వస్తున్నాడు అంతే. చుట్టూ ఎక్కడ చూడలేదు, ఎవరు క్యాచ్ పడుతున్నారు, ఎక్కడ పోయింది, ఎక్కడ క్యాచ్ లేసింది ఏం పట్టించుకోలేదు. అసలుకి వచ్చినాడు, సెలబ్రేట్ చేసుకున్నాడు. పాకిస్తాన్ ఇండియా మ్యాచ్లో ఏందన్నా ఒక వికెట్ సెలబ్రేషన్ జరిగిందంటే ఇది ఒక్కటే అబ్బా అసలుకి. ఇంకా మిగతా ఎన్ని వికెట్లు పడినా ఎవరు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే 10 ఓవర్లకే మ్యాచ్ తెలిసిపోయింది ఎట్లా పాకిస్తాన్లో ఓడిపోతారో అనేసి. ఈ మాత్రం దానికి మేము 6లు కొడతాము, 300 రన్లు కొడతాము, 6 6లు కొడతామని ఫర్హాన్ అయితే అసలుకి మ్యాచ్ స్టార్ట్ కాకముందు ఓవర్ యాక్షన్ మాట్లాడినాడు. మురిగే కుక్క కరవదని ఊరికి మురిగినారు పాకిస్తాన్ వాళ్ళు. తీరా అక్కడ సీన్లోకి వస్తే జరిగినది ఇది. 6 బాల్ ఆడలేదు, 4 బాల్ క్యాచ్ అవుట్ వేసి వెళ్ళిపోయినాడు. మిగతా వికెట్లన్నీ టప్ప పడిపోయినాయి. సో ఈ ఒక్క సీన్ హైలైట్ అసలుకి. మిగతా వికెట్స్ అయితే మీద వికెట్స్ పోతున్నాయి. మ్యాచ్ మీద అసలుకి ఇంట్రెస్ట్ లేదు జనాలకి. అసలు ఒకప్పుడు పాకిస్తాన్ మ్యాచ్ అంటే లాస్ట్ వరకు ఎండింగ్ వరకు అసలు గూస్ బంప్స్ వచ్చేవి. ఎవరు గెలుస్తారా అని అంత టెన్షన్ మ్యాచ్లో ఉండేది ఒకప్పుడు పాకిస్తాన్ టీం అంటే. ఇప్పుడు పాకిస్తాన్ టీం ఎత్తిపోయింది, అంత సీన్ లేదు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే పాకిస్తాన్ ఫస్ట్ ఆడిన మ్యాచ్ నెదర్లాండ్స్తో ఓడిపోవాల్సిందే. లాస్ట్లో వచ్చి బ్యాట్స్మెన్ గెలిపించాడు మ్యాచ్. లేకపోతే ఆ రోజు ఫస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ ఓడిపోవాల్సిండేది. అప్పుడే మర్యాద పోతాండే. అసలు దీనికన్నా బాయ్కాట్ చేసినా కూడా కొంచెం మర్యాద నిలబడతాండే. ఈ బ్యాటింగ్ పెట్టుకొని ఈ లైనప్ పెట్టుకొని ఇండియా మీద గెలుస్తాము అని యాక్షన్ మాట్లాడినారు పాకిస్తాన్. అసలుకి మీకు ఇండియా మీద గెలిచి ఇంకా 10 ఏళ్ళ టైం ఇచ్చినా కూడా ఇండియా మీద వరల్డ్ కప్లో కొట్టలేరు, అంత సీన్ లేదు పాకిస్తాన్కి. సో నిన్న జరిగిన మ్యాచ్లో అయితే ఈ సీన్ అయితే హార్దిక్ పాండ్యా అసలుకి యాటిట్యూడ్ అయితే మాత్రము సూపర్ అసలుకి.